బైబిల్‌లో మనం చదివిన ప్రతి మాట మనతో మాట్లాడుతుంది. కానీ ఈ 91వ కీర్తన మనల్ని ఆదరిస్తుంది, ధైర్యపరుస్తుంది. శత్రు దాడి నుండి కూడా విడిపించగలిగిన దేవుడు మన పక్కన ఉన్నాడని ధైర్యం ఇస్తుంది. తన కుడి చెయ్యి మనల్ని నడిపిస్తుందని ధైర్యం ఇస్తుంది. వ్యాధి నుండి, బాధ నుండి, రుగ్మత నుండి మనల్ని తప్పించగలిగిన దేవుడు మన పక్కనే ఉన్నాడని ధైర్యం ఇస్తుంది. అలాంటి వ్యాధుల నుండి కూడా విడిపించగలిగిన దేవుడు మనతో ఉండి వాటన్నిటి నుండి విడిపిస్తాడు. గొప్ప దేవుడు. మనం చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాము. ఏ వ్యాధో, బాధ వచ్చినా, ఈ చిన్న రోగం వచ్చినా, అయ్యో! నాకెందుకు వచ్చింది అని బాధపడుతూ ఉంటాం, భయపడిపోతూ ఉంటాం. కానీ దేవుడు ధైర్యం ఇస్తున్నాడు. ఏ తెగులు నీ గుడారం సమీపించదు. శత్రు దాడి కూడా నీ దరిదాపుల్లో రాదు. నీ పక్క 1000 మంది పడి, నీ కుడి పక్కన 10,000 మంది కూలినా ఏ అపాయం నీ వద్దకు రాదని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఈ లోకంలో మనుషులు మాటలు చెప్పి మనల్ని చాలామంది ఆదరిస్తారు, ధైర్యపరుస్తారు. కానీ ఆ క్షణంలో మనకి అది ఉపశమనం ఇవ్వదు. కానీ దేవుని మాట అంటే అవునంటే అవును, కాదంటే కాదు. దేవుడు ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పనివాడు, నమ్మదగినవాడు, నీతిమంతుడు. కాబట్టి మనం ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. నిత్యం ఆయన మీద ఆనుకుని నీతిగా, యథార్థంగా మనం వెళ్ళినప్పుడు దేవుడు తన వాక్శక్తితో పంపించి మనల్ని ధైర్యపరుస్తాడు, మన పక్కనే ఉండి నడిపిస్తాడు. ఏ విషయంలో కూడా భయపడకుండా మనం ముందుకు సాగగలుగుతాము. ఇవన్నీ దేవుని వాక్యం వల్ల సాధ్యము.